అంటే వచ్చే పేషెంట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారంటే ఒక హీరో ఫోటో తీసుకొచ్చి నాకు ఈ హెయిర్ స్టైల్ అని ఈ ప్యాటర్న్ లోనే కావాలని అడుగుతుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి అలానే మీరు ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారు. చేస్తాం. అంటే హెయిర్ ఇఫ్ యూ హ్యావ్ సోర్స్, మనకి హెయిర్ సోర్స్ ఉందనుకోండి, ఇఫ్ దే కమ్ అట్లా అర్లీ స్టేజెస్ లో వచ్చిన, అండ్ మనకి డోనర్ ఏరియా ఉండాలి. సో మన హెయిర్ మనకే పెట్టుకోవాలి కాబట్టి మన డోనర్ ఏరియా ఉండాలి. అలా ఉంది అంటే వీ కెన్ డెఫినెట్లీ డూ. సో అంటే ఎక్కువ హెయిర్ ప్లాంటేషన్ విషయానికి వచ్చేసరికి మగవాళ్ళే ఎక్కువ చేపించుకుంటూ ఉంటారు. ఫస్ట్ ప్రియారిటీ కూడా వాళ్ళే ఇస్తారు. బట్ లేడీస్ కి కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేస్తారు కాబట్టి సో వీళ్ళకి కూడా ఉందా లేదంటే? అంటే ఉంది, చేస్తాము. మోస్ట్లీ లేడీస్ కి మెడికల్ ట్రీట్మెంట్ తోటి బాగా చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే కామన్ గా ఫ్యాక్టర్ ఫీమేల్స్ లో స్ట్రెస్ ఉంటది, మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా, ఇది కామన్ కాజెస్. అవి కరెక్ట్ చేసుకోమని చెప్తాము. అవి చేసిన తర్వాత కూడా ఇంకా హెయిర్ లాస్ ఉంది అంటే దెన్ వీ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. ఇంకా ఫీమేల్స్ ఎక్కువ వచ్చేది హెయిర్ లైన్ ఎక్స్టెన్షన్ కోసం వస్తారు లేడీస్, హెయిర్ లాస్ కంటే. సో వాళ్ళకి ప్లాన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. లేడీస్ కి నార్మల్ పెట్టేది ఇప్పుడు ఒక ఏరియాలో ఇన్ని 3,500 పెడతాం మామూలు ఫస్ట్ ఇంచ్ మేల్ లో, వీళ్ళలో మేము 2,500 అట్లా పెట్టాల్సి వస్తుంది. ఫీమేల్స్ లో మారుతుంది. సో ఎందుకని డిఫరెన్స్? ఫీమేల్స్ మోర్ డెన్సిటీ ఇవ్వాలి. సో నార్మల్ ప్యాటర్న్ కనపడాలి అంటే వీ హావ్ టు కీప్ మోర్ హెయిర్ అనమాట. సో ఫీమేల్స్